హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టునైట్' ఒక కొరియన్ డబ్బింగ్ మూవీ 2026లో రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌లో ఉంది. ఇది ఒక లవ్ రొమాంటిక్ డ్రామా మూవీ. రొమాన్స్ అంటే మరీ అడల్ట్ సీన్స్ అట్లాంటివి ఉండవు కానీ జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ వరకు ఉంటాయి అంతే. ఈ మూవీలో కొన్ని సీన్స్‌కి ఎక్కడ లాజిక్ ఉండవు. అట్లా అని చెప్పేసి ఆ సీన్స్‌కి కొంచెం డీటెయిల్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే ఏం చేయడు. ఒక చిన్న డైలాగ్ పెడతారు. ఆ డైలాగ్ మనం విని ఓకే. స్టోరీ ఇలా తీసుకెళ్తాడా అని మనం అనుకోవటమే. కానీ ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉంటది. సో, ఇదొక రోగాల లవ్ స్టోరీ తప్ప గానీ, ట్రూ లవ్ స్టోరీ లాగా ఎక్కడా అనిపించదు అసలైతే. ఎందుకంటే ఈ మూవీలో హీరో, హీరోయిన్ ఇద్దరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్‌తో పాటు వాళ్ళకి మధ్య ఉన్న లవ్ స్టోరీ కూడా అదొక రోగాల లవ్ స్టోరీ లాగా అనిపిస్తది తప్ప గానీ, అది ఏదో ట్రూ లవ్ స్టోరీ లాగా అసలు అనిపించదు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా మన హీరోయిన్ హీనో తనొక మెమరీ లాస్ పేషెంట్. తనకి కార్ యాక్సిడెంట్ వల్ల ఆ మెమరీ అంతా పోతది. తను డైలీ నిద్రపోయి లెగవంగానే తన గతమంతా మర్చిపోయి యాక్సిడెంట్ అయిన రోజు ఒక్కరోజే గుర్తుంటది. తను మెమరీ లాస్ పేషెంట్ అయినా కూడా డైలీ డైరెక్ట్‌గా స్కూలుకి వెళ్ళిపోతా ఉంటది. స్కూలుకి వెళ్ళాక అక్కడ ఒక అబ్బాయి వచ్చి డేట్‌కి పిలుస్తాడు. సో, తను డేట్‌కి వస్తానని చెప్తి. సో, అలా వాళ్ళిద్దరూ డేట్‌కి వెళ్ళాక ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకుని ఈ మూవీలో కొన్ని లవ్ రొమాంటిక్ సీన్స్ పెట్టడానికి ట్రై చేశారు. 1, 2 సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి గానీ, మిగతా సోదంతా మరీ చెత్త. అసలు ఏం బాలేదు సీన్స్ అయితే. ఎందుకంటే ఎక్కడ ఒక సీన్‌కి ఒక లాజిక్ ఉండదు. దాంతో పాటు ఒక సీన్‌కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడనమాట. స్టార్టింగ్‌లోనే హీరోయిన్‌కి మెమరీ లాస్ పేషెంట్ అని చూపిస్తారు. కానీ మాత్రం తను డైరెక్ట్‌గా స్కూలుకి వెళ్ళిపోతది. స్కూలుకి వెళ్ళాక ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ ఉంటది, తిరుగుతూ ఉంటది. ఒక అబ్బాయి వచ్చి డేట్‌కి పిలుస్తాడు. ఆ డేట్‌కి కూడా వెళ్తది. అదంతా చాలా సింపుల్‌గా, నార్మల్‌గా చూపిస్తాడు తప్ప గాని, తనకొక హెల్త్ ప్రాబ్లమ్ ఉందని ఎక్కడ దాన్ని హైలైట్ చేసి ఎక్కడ చూపిచ్చడు. ఈ మూవీలో ఒక సీన్ ఉంటది. అదేందంటే హీరోతో డేట్‌కి వెళ్ళినప్పుడు తను హీరో మీద పడి నిద్రపోతా ఉంటది. అలా నిద్రపోయి లేచాక తనకి ఏమీ గుర్తుండదు. సో, తనెక్కడ ఉందో, ఎవరితో ఉందో ఏమీ గుర్తుండదనమాట. సో, తను హీరోని చూసి కూడా గుర్తుపట్టలేదు. ఇంకా తను ఎక్కడికి వెళ్ళాలో కూడా తనకి ఏం గుర్తుండదనమాట. ఆ సీన్ చూడడానికి ఓకే గానీ, తర్వాత గానీ తను డైరెక్ట్‌గా స్కూలుకెళ్ళిపోతుంటది. ఎవరెవరినో కలుస్తూ ఉంటది. మరి ఎలా గుర్తుంటది? సో, తను ఏదైనా నోట్ ప్రిపేర్ చేసుకొని ఫోటోస్ గాని అట్లాంటివి ఏమీ చూపించడు. తను డైరెక్ట్‌గా స్కూలుకెళ్ళిపోతుంటది. అక్కడ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ ఉంటది. ఆ సీన్స్ అన్నీ ఎక్కడా లాజిక్ ఉండవు. అలా అని చెప్పేసి కొంచెం రియలిస్టిక్ కూడా ఏం చూపించడు. స్టోరీని కూడా చాలా నార్మల్‌గా తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు అనుకున్న పాయింట్ ఏందంటే, ఇద్దరు పేషెంట్స్ లవ్ చేసుకుంటే ఎలా ఉంటది అనే పాయింట్ మీద తీసుకెళ్తాడు తప్ప గానీ, దానికొక లాజిక్ ఉండాలి, ఒక ట్రూ ఎమోషన్స్ ఉండాలి అనేది ఎక్కడా చూపించడు. ఈ మూవీలో ఒక సీన్ చూడంగానే నాకో సీన్ గుర్తొచ్చింది. అదేంటంటే 'ఉపేంద్ర' ఒక హీరోయిన్‌ని వస్తావా అని అడుగుతాడు చూసావా? అలాంటినే హీరో వచ్చి హీరోయిన్‌ని డేట్‌కెళ్దాం వస్తావా అని అడగంగానే హీరోయిన్‌కి తనకొక హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. సో, ఎట్లా ఏంటి అని తను ఏం ఆలోచించకుండా వస్తానని చెప్పేసిద్దనమాట. ఈ సీనే కాదు ఈ మూవీలో ఇలాంటివి చాలానే ఉన్నాయి. అసలు ఎక్కడ సీన్స్‌కి లాజిక్ అనేది ఉండదు. సో, ఆ సీన్స్ కూడా కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏముండదు. సో, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కాకుండా ఈ మెమరీ లాస్ పేషెంట్ అంటే ఎట్లా ఉండాలి? సో, దానికి సంబంధించి కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కొంచెం బాగుండేదనిపించింది. క్లైమాక్స్‌లో ఒక ఎమోషనల్ ట్విస్ట్ అయితే పెట్టారు. అది చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఒక ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగుంటది. సీన్స్ కూడా కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ లవ్ స్టోరీ కూడా ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేదనిపించింది. సినిమా లవ్ స్టోరీ కన్నా రోగాలే ఎక్కువున్నాయి. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.